అది మొదట లేకుండా అసలు ఎలా నడుస్తావు ముందుకి జీవితంలో? నేను డాక్టర్ అవ్వాలండి, మంచిదే సంకల్పం. డాక్టర్ అవ్వడానికి నువ్వు లేచింది ఎప్పుడు, చదివింది ఎప్పుడు అనుకుంటే అవుతావా? డాక్టర్ అవ్వడానికి కావలసిన క్రమశిక్షణ నీకుందా? నేను ఒక గొప్ప విద్వాంసుణ్ణి కావాలండి, నువ్వు చదివింది ఎప్పుడు, చదవగలవా? ఇది కార్యసాధనకు కావలసినటువంటి విభూతిని ఆ తల్లి అనుగ్రహించి సంకల్పము కార్యముగా పూర్తయినది అని నిలబెట్టడానికి కావలసిన విభూతిని అనుగ్రహించగలిగిన తల్లి సిద్ధలక్ష్మి, మోక్షలక్ష్మి. మోక్షలక్ష్మి అంటే సాధారణంగా మోక్షం ఎక్కడ చెప్తాం? చిట్ట చివర చెప్తాం, ధర్మార్థ కామ మోక్షములు అంటాం. మరి రెండో లక్ష్మి మోక్షలక్ష్మి ఎందుకయింది అంటే, మోక్షము అంటే విడుదల. విడుదల యందు ఏమవుతుందో తెలుసా? పరమానందం ఉంటుంది, అది ఈ లోపల నుంచి ఉబ్బుకుతుంది. నేను మీకు ఒక ఉదాహరణ చెప్పాలంటే, ఒక గొప్ప విగ్రహం చెక్కాలనుకున్నాడు ఒక ఆయన, గజలక్ష్మిని చెక్కాలనుకున్నాడు. దానికి తగిన రాయి దొరకాలి, వెతకాలా? అది ఎటువంటి రాయి అయి ఉండాలి? పొడారిపోకూడదు, కొన్ని వందల సంవత్సరములు నీటిలో నానిపోయిన రాయి అయి ఉండాలి. అటువంటి రాయి వెతికి మోకులు కట్టి నీరు తగ్గిపోయినప్పుడు వెతికి పట్టి తీసుకొచ్చి ఒడ్డుకు లాగారు. లాగిన తర్వాత అది పెద్ద శిల. మీరు ఎప్పుడైనా చూశారో లేదో శిల్పం చెక్కేటప్పుడు, రాయి రాయి అంతా ఎక్కి కూర్చుంటారు శిల్పులు. కూర్చుని రకరకాలైనటువంటి ఆ పరిమాణంలో ఉన్నటువంటి ఉలులు పెట్టి సుత్తులు పెట్టి కొడతారు, పెచ్చులు ఊడిపోవడం మొదలెడుతుంది. ఆఖరణ కళ్ళు చెక్కుతారు. చెక్కేటప్పుడు ప్రధాన శిల్పి కొబ్బరికాయ కొట్టి ఎంతో జాగ్రత్తగా చెక్కుతాడు. ఇప్పుడు అద్భుతమైనటువంటి గజలక్ష్మి మూర్తి వచ్చింది. ఇప్పుడు ఆ గజలక్ష్మి మూర్తి వచ్చేసి తీసుకెళ్ళి అధివాసాలు అయిపోయి, ధాన్యాధివాసం, శయ్యాధివాసం, పుష్పాధివాసం అన్నీ చేసేశారు, ప్రతిష్ఠ చేసేశారు, అమ్మవారికి బట్ట కట్టారు. ఇప్పుడు ఆ దేవాలయానికి వెళ్ళి ఆ శిల్పి చూశాడు. అయ్యా మీరే కదా చెక్కారు, రండి మీకు ఇవాళ పంచల షాప్ పెడతాం అన్నారు. గుడికి వెళ్ళాడు, తాను ఆ శిల మీద ఎక్కి కూర్చుని చెక్కాడు. ఇప్పుడు ఇలా చూశాడు, ఇలా చూసి అబ్బా చాలు, ఎంత బాగా వచ్చింది రామూర్తి అన్నాడు. సిద్ధలక్ష్మి, కార్యం పూర్తయింది. ఇప్పుడు మీరు పిలిచి, ఏమయ్యా అంతా చాలా బాగా చెక్కావు కానీ కొంచెం జాగ్రత్తగా చూడు, ఈ కంటి చివర చిన్న కందిబద్దంత రాయి ఉబికి ఉండిపోయింది, ఒక్కసారి నిచ్చెన ఇస్తాం ఎక్కి కొట్టే ఉలితో అన్నారనుకోండి, చెంపలు వేసుకుని మహాపరాధం. ఆ తల్లికి అది అందామండి, తప్పు, అలా కొట్టకూడదు, ఎక్కడ కనపడుతోందండి అంటాడు. తప్ప కొట్టడి. అయిపోయింది, విడుదలైపోయాడు, విగ్రహం చెక్కడం నుంచి విడుదలైపోయాడు. మోక్షం అంటే విడుదల. ఇక దాన్ని ముట్టుకోడు, అది పూజకే తప్ప దాన్ని ఇక మళ్ళీ ఇంకా చేయడంలో ప్రక్రియ అన్నమాట ఉండదు. విడుదలైపోయాడు దాంట్లోంచి. విడుదలైపోయాడు అంటే ఇక దాన్ని గురించి మనసు ఆలోచిస్తే ఆనందము ఉద్భుతమవుతుంది తప్ప, ఎన్నాళ్ళు కష్టపడ్డాను రా, ఎంతమంది ఇన్ని పత్రికల్లో వస్తోంది దాని గురించి, ఇన్ని టీవీ ఛానల్స్ చూపిస్తున్నాయి, ఎంతమంది వచ్చి ఇంటర్వ్యూ తీసుకున్నారు, ఎలా చెక్కారు ఆ మూర్తిని ఎలా చెక్కారని. ఇప్పుడు విడుదలైపోయాడు, విడుదలైపోయి ఆనందం పొందుతున్నాడు. ఈ ఆనందం పొందాలంటే విడుదల కావాలి, అంటే ఇక దాని జోలికి వెళ్ళక్కర్లేదు. ఆ స్థితి నాకు కావాలి, నేను ఏ సంకల్పంతో మొదలుపెట్టినా ఆ స్థితికి ఎదగగలగాలి. అమ్మా నువ్వమ్మా చేయించావు, ఇలా నాతో ఎన్నో చేయించమ్మా అని నమస్కారం పెట్టి ఆనంద భాష్పాలతో వెళ్ళిపోవాలి. అది మోక్షలక్ష్మి. అందుకే సిద్ధలక్ష్మి, మోక్షలక్ష్మి, జయలక్ష్మి. జయలక్ష్మి అంటే ఈ సిద్ధలక్ష్మి మోక్షలక్ష్మి నీకు కావాలి అంటే జయలక్ష్మి ఒకటి కావాలి. ఏమిటి జయం? జయం ఎప్పుడు వస్తుంది? ఎదురొడ్డి నిలబడితే. ఎదురొడ్డి నిలబడిన వాడికి జయం అన్న మాట ఎక్కడుంది? ఎదురొడ్డి నిలబడినప్పుడు క్లేశం కలుగుతుంది, ఓ కష్టం వస్తుంది. ఆ కష్టాన్ని తట్టుకోవడానికి వ్యూహాన్ని నిర్మాణం చెయ్యాలి. నేను అంటున్న మాటలు మీరు చాలా జాగ్రత్తగా పట్టుకోవలసిమండి. అకస్మాత్తుగా రాత్రికి రాత్రి కోట చుట్టూ శత్రు సైన్యం మోహరించింది. ఇంత శత్రు సైన్యం మోహరిస్తే ఈ శత్రు సైన్యాన్ని అంతటిని ఎలా ఎదుర్కోవడం? ముందు ఆలోచన రావాలి. ఇంకేమీ యుద్ధం చేస్తామంటే అయిపోయింది, కోట సొరంగాల్లోంచి పారిపోదాం ఎక్కడికో అక్కడికి, ఇంకా అయిపోయింది మన బతుకున్నారనుకోండి, ఇంకేమిటి? ఒకప్పుడు తల్లికోట యుద్ధం జరిగింది. తల్లికోట యుద్ధం జరిగితే నదికి యువతల వైపు రామరాయల వారి సైన్యం మోహరించింది, అవతల వైపు శత్రు సైన్యం మోహరించింది. అపజయం ఎరిగినటువంటి విజయనగర సామ్రాజ్యం ఇంత పెద్ద సైన్యం ఎట్టి పరిస్థితుల్లో గెలవలేరు. కానీ
శత్రువీరులు ఆలోచించారు, రామరాయల దగ్గర ఇంత శత్రు సైన్యం ఉంటే గెలవలేం, ఏం చెయ్యాలనుకున్నారు. రాత్రి యువతల సైన్యానికి తెలియకుండా 10 కాగడాల చప్పున వెలిగించి ఎద్దుబళ్ళకు కట్టి ఎద్దుబళ్ళనన్నింటినీ కూడా దిగువకు వదిలిపెట్టేశారు. కొన్ని 100 బళ్ళు కాగడాలు కట్టుకుని వెళ్ళిపోయి. అది ఎలా ఉందంటే ఎక్కడ ఎద్దుల్ని తోలుతున్న చప్పుడు చేయలేదు. ఎద్దు బళ్ళు నడిచి వెళ్ళిపోయి చీకట్లో. అలవాటు వాడికి వెళ్ళిపోతాయి. మీరు ఇప్పటికీ పట్టణాల్లో సంతకొచ్చి ఎద్దుబండి వెళ్ళిపోతుంటే ఆ ఎద్దుబండి నడిపేవాడు నిద్రపోతుంటాడు, అది పల్లెటూరు వెళ్ళిపోతుంది. అలా ఎద్దుబళ్ళన్నీ వెళ్ళిపోతున్నాయి. యువతల వైపు ఉన్న రామరాయల సైన్యం అనుకుంది కాగడాలు పట్టుకుని సైన్యం నదికి కిందకి వెడుతున్నారు, దిగువకి. అంటే అక్కడ దాటి ఇటు వస్తారన్నమాట. కాబట్టి అక్కడ మనం ఎదుర్కొనాలి. కాబట్టి సైన్యాన్ని అంతటి కిందకి నడిపించండి అన్నారు. వ్యూహంలో ఒక చిన్న పొరపాటు. సైన్యం కిందకి వెళ్ళిపోయింది. ఒక్క రామరాయలు పడుకుని ఉన్నాడు. రామరాయలు ఎక్కేటటువంటి ఏనుక్కి నల్లమంది ఎక్కువగా పెట్టేశారు. దానికి స్థిమితం తప్పిపోయింది. తెల్లవారేటప్పటికి తన సైన్యం అంతా ఎద్దుబళ్ళ వంక చూస్తే కిందకి వెళ్ళిపోయింది. సూర్యోదయం అయ్యేటప్పటికి ఎద్దుబళ్ళు. సైన్యం వెనక్కి వచ్చే అవకాశం లేదు. శత్రు సైన్యం దాటొచ్చి రామరాయల సైన్యాన్ని, రామరాయలు అరివీర భయంకరుడు, కానీ అప్పటికే ఏనుక్కి నల్లమంది ఎక్కువైపోయింది. అది రామరాయల్ని పట్టి కిందకి ఇచ్చేసి తొక్కేసింది. అయిపోయిందా? బుద్ధి యందు ఒక్క దోషం ఒక చారిత్రాత్మకమైనటువంటి సామ్రాజ్య పతనానికి కారణమైపోయింది. వెళ్ళిపోయింది విజయనగర సామ్రాజ్యం. 6 నెలలు దోచుకున్నారు దాని ఐశ్వర్యాన్ని. విజయనగర పతనం చదువుతుంటే గుండె అవిసిపోతుంది. జయలక్ష్మి, నీవు ఏ ఆలోచన చేస్తే కార్యాన్ని సాధించి విడుదల కాగలవో అటువంటి ఆలోచనను పరాకుతో నీకు ఇవ్వాలంటే ఉత్సాహంతో నీ మనసు నిలబడగలగాలి. ప్రతిబంధకాల వైపుకు లొంగకుండా స్వస్థతతో నిలబడగలగాలి. అలా నిలబడేటట్టు చేసి జయం ఇవ్వగలిగిన తల్లి జయలక్ష్మి. సిద్ధలక్ష్మీర్ మోక్షలక్ష్మీర్ జయలక్ష్మీ సరస్వతి. సరస్వతి ఒకరు, లక్ష్మి ఒకరు ఉండరు. మీరు శాస్త్రాన్ని పరిశీలిస్తే అందరూ ఒకటే. అందుకే సరస్వతి వేదం చెప్పిన లక్ష్మీ స్వరూపాల్లో ఒక స్వరూపం. ఎందుకని అంటే ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చి కూర్చున్నాను. అసలు నేను మాట్లాడాలి అంటే నాకు జ్ఞాపకం రావాలా? జ్ఞాపకం వచ్చింది మాట్లాడడానికి నాకు వాక్య నిర్మాణ ప్రజ్ఞ ఉండాలా? ప్రతిబంధకాన్ని తట్టుకునే శక్తి ఉండాలా? ఇవన్నీ లక్ష్మీదేవి అనుగ్రహం కాకపోతే ఈ కార్యం పూర్తి చేశారన్న సంతోషంతో నేను ఎలా వెళ్ళను? సిద్ధలక్ష్మీర్ మోక్షలక్ష్మీర్ జయలక్ష్మి కలగాలంటే ఇప్పుడు నాకు సరస్వతి రూపంలో ఆవిడే అనుగ్రహిస్తోంది పక్కన కూర్చుని. ఇంతకన్నా ఉదాహరణ మీకు ఇంకేం కావాలి?